మొన్న దుబాయ్‌లో 1 బీ సబ్స్క్రైబర్స్‌ది దుబాయ్‌లో ఇక్కడ నుంచి అప్ అండ్ డౌన్ ఫ్లైట్ ఇచ్చి, మంచి 5 స్టార్ హోటల్స్ ఇచ్చి పెడితే మన తెలుగోడు ఒక్కడు కాదుగా ఎవరు కూడా పోలే. ఎవరు లేరు. ఎందుకు పోలేదంటే మన వాళ్ళు ఏందంటే ఎదగరు, ఎదగనీయరు. ఇప్పుడు నేనున్నా అండి. నేను శివుడు సాంగ్ చేసిన ఒక ముస్లిం అతనే ఉండి. ఆ శివుడు సాంగ్ వైరల్ కాలే. 27,000 ఖర్చు పెడితే 500 వ్యూస్ వచ్చినాయి. కత్తరపాప గుంటి నారస్తో సాంగ్ చేసిన బీచ్ కాడ. ఈ మొబైల్ పెట్టే చేసిన. ఓకే. ఇది నోడ్. ఈ మొబైల్ పెట్టి చేసిన 5 లక్షల మంది చూసిర్రు. ఓకే. ఈ సాంగ్ ఎంతమందో ఫోన్ చేసి అడిగారు, ఏం సాంగ్ రాదు ఇదని. మరి అదే సాంగ్ అడిగి అదే సాంగ్ని హైలైట్ చేయొచ్చు. అవును. శివుడు సాంగ్లే చేసేవాడిగా, ఈ కత్తరపాపతో ఎందుకు చేసేవాడిని? అందుకోసమే నేను మంచి చేస్తా, చెడు చేస్తా. ఓకే. జనాలు కూడా ఏంటంటే ఫస్ట్ మన పక్కన వాళ్ళు డెవలప్ అవుతుంటే వాడిని పుష్ చేయాలి. వాడు ఎవడైనా కానీ, ఇప్పుడు నేనున్నా, నా దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కడికి ఇన్స్టాగ్రామ్ పెట్టిస్తా, యూట్యూబ్ పెట్టిస్తా, ఫేస్బుక్ పెట్టిస్తా. ఎందుకంటే నేను వాడుకునేది కాక వాళ్ళు కూడా ఎదగాల. అవును. ఇప్పుడు నాగరాజ్ అన్నే ఉన్నాడు, 30 lakhs సంపాదించుకుంటూ ఓన్లీ సోషల్ మీడియాలోనే. మీరు అడగండి, ఓన్లీ నేనే పుష్ చేస్తా. మాకు ఓన్లీ ఫేస్బుక్లో ఫోటోల మీదనే $1,000 వస్తాయి నాకు, ఓన్లీ నా ఫొటోస్ మీదనే. ఓకే. అది చెప్తా 10 మందికి. అట్లా చెప్పుకుంటూ పోయి లేపాలి. కానీ నీ కుళ్ళే, నీ దగ్గరికి వచ్చినావు నువ్వే ఎదగాలి. పొట్టి మామ అని ఒక అతను ఉన్నాడా, అవును. అతనికి ఇంతవరకు రూపాయి కూడా సంపాదించుకోలేదు. ఎందుకు సంపాదించుకోలేదంటే అతను కొరియోగ్రాఫర్ ఒక అతను ఉంటాడు, మొత్తం అతనే వాడుకుంటాడు. ఓకే. అంటే అతనికి ఇయ్యే డబ్బులు. అట్లాంటి వాళ్ళే జనాలకు కరెక్ట్. బషీర్ మాస్టర్ వేస్ట్. బషీర్ మాస్టర్ కింద కామెంట్ పెట్టి తొక్కాలి, ఎందుకంటే మంచిగా చేస్తాడు కదా. అవును. అండ్ మీకు చాలా కామెంట్స్ కూడా వస్తున్నాయి. నీకు టాలెంట్ ఉంటే ఎవరో తొక్కాల్సిన అవసరం ఏంటి అని. దాని గురించి మీరేం చెప్తారు? సరే, టాలెంట్ ఉంది, దేంట్లో వస్తుంది అవకాశం? సినిమాలో వస్తుందా? అదే సినిమాలో అవకాశం ఏం ఎందుకు కావాలి? రావట్లేదు? సినిమాలో ఏం కావాలి? కార్డు కావాలి. అవును. కార్డు ఇచ్చిరా? మీరు దుబాయ్ వెళ్ళి తీసుకొచ్చుకున్నారు బాంబే. కదా. బొంబాయి సారీ. బాంబే కార్డు అంటే ఏంది? పెప్సీ కార్డు. అది ఎక్కడ చేయాలి? బాంబేలో పోయాలి. పిల్లలు అందరిని ఇచ్చిపెట్టి బాంబేలో ఉండాలి. ఇప్పుడు నేను పోయి సో దానికోసమే అవుతున్నారా? ఇప్పుడు ఒక ఏజ్లో అండి, కొత్తగా ఈ మొబైల్ కొన్న తర్వాత ఒక 10 రోజులు దీన్నే పట్టుకొని తిరుగుతాం. అవును. బాధపడిన తర్వాత పట్టుకుంటామా? లేదు. నేను మంచి ఏజ్లో సైడ్ డాన్సర్ చేయాలని వచ్చిన. 2003, 2004, 2000 ఒక 10-15 నేను డీలో చేసే వరకు మంచి యంగ్లో ఉన్నా, మంచి ఉరుకులో ఉన్నా. కార్డు వస్తే మంచిగా సైడ్ డాన్సర్ ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు చేసి మాస్టర్గా ట్రై చేసేవాడిని. అవును. అయితే కొరియోగ్రాఫర్ అయితే, లేదా అడక దిగేటోడిని అయితే, ఏదో ఒకటి అయ్యేటోడిని. అవును. నువ్వు నాకు కార్డు ఇచ్చినావు ఫస్ట్. లేదు. మరి ఇంకా నేను ఎవరికి చెప్పుకోవాలి? సరే, బాంబే పోయినా, బాంబే కార్డు తెచ్చుకున్నా. బాంబే కార్డు నువ్వు బాంబే నుంచి పెద్ద పెద్ద మాస్టర్లు వస్తేనే వాళ్ళకి దండం పెట్టి సాంగులు చేయమని చెప్తావు. అవును. బాంబే నుంచి బషీర్ మాస్టర్ వస్తేనే నీకు బాంబే పోయి బాయ్స్ని తెచ్చుకోవాలా, మేకప్ మ్యాన్ తెచ్చుకోవాలంటావు. రూల్ ఏంటి చెప్పండి? అది తొక్కటమా కాదా? అంతే. ఇప్పుడు గణేష్ ఆచార్య రేపు వస్తాడు, చెప్పుతో కొడతాం మేము. గణేష్ ఆచార్య వస్తే మళ్ళీ ఇప్పటికి మళ్ళీ ఈసారి గణేష్ ఆచార్య హైదరాబాద్లో ఒక సాంగ్ చేస్తే మేమే కొడతాం, మా తెలంగాణ వాళ్ళు. ఎందుకు? మరి ఎందుకు చేయాలి ఇక్కడ వచ్చి బాంబే వాడు? మన వాళ్ళు లేరా? అవును. అవునా కదా? అవును. అది అడగకనే. అంటే ఇట్లా క్వశ్చన్ చేసే వాళ్ళు లేకనే తెలుగు వాళ్ళు, తెలంగాణ వాళ్ళు ఇప్పుడు డీలో ఉన్నారండి. డీలో చేసేది నిజంగా డ్యాన్స్ అయినా? జిమ్నాస్టిక్ అంటారా, డ్యాన్స్ అంటారా దాన్ని? చేస్తున్నారు కదా వాళ్ళు. డాన్స్ అంటారు దాన్ని, జిమ్నాస్టిక్ అంటారు. చిన్నప్పుడు మా దగ్గర కరాటేలో దానికి ఒక తైకోండా అని ఏదో ఉండేది, కరాటే పేరు. అదే కరాటే ఇప్పుడు డ్యాన్స్ చేసేది. అప్పట్లో సినిమా డ్యాన్సులు, ఇప్పట్లో సినిమా డ్యాన్సులు ఎంత అందంగా ఉంటాయి చూడటానికి. ఆ ఫేస్ ఫీలింగ్స్ కానీ, ఆ గ్రూప్ డ్యాన్స్ కానీ. ఇప్పుడు గ్రూప్ డ్యాన్సులు చూసారా మీరు ఎట్లుంటాయో? అదొక డాన్స్ అంటారు దాన్ని, జస్ట్ ఏదో జిమ్నాస్టిక్ స్టెప్సే అంటారు. అంటే జనాలు ఏంటంటే మంచిది కాంది మంచిది. ఇప్పుడున్న సిచ్యువేషన్ పిల్లగాళ్ళు 10 సంవత్సరాల నుంచి కాలే కానీ ఒక 15 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల వరకు మొత్తం ఎక్కడ చూసినా గంజాయి తాగటం, సిగరెట్లు తాగటం, బండి రేజింగ్ స్పీడ్ పెట్టడం, ఒక్కడ 5 అమ్మాయిలు లవ్ చేయటం, ఏ తప్ప వేరే ఏం లేదు. అంటే జనాలు అంత ఖరాబ్ అయిపోయారు అనమాట. మంచికి వాల్యూ లేదు ఎక్కడ కూడా. ఇప్పుడు ఎవడు దిగుతారు చెప్పండి ఒక మాట? అండ్ డీలో కూడా చాలా మనం చూస్తున్నట్లయితే తెలుగు వాళ్ళకి చాలా తక్కువ ప్రయారిటీ ఇస్తారు. తెలుగు వాళ్ళకి ఇస్తారు, తెలంగాణ వాళ్ళు ఏడున్నారు అసలు? తెలుగు వాళ్ళు ఉన్నా కానీ తెలంగాణ వాళ్ళు లేరు మీరు అన్నట్టు. కానీ ఇప్పుడు కొంతమందికి ఛాన్సెస్ వస్తున్నాయి. సో ఫస్ట్ నుంచే ఛాన్సెస్ ఇవ్వకపోవడానికి రీజన్ ఏంటి? వేరే అమ్మాయిలను తీసుకురావడం, వేరే డాన్సర్స్ని. అంటే మన వాళ్ళు డ్యాన్స్ మన చేయలేరా? వాళ్ళ దగ్గర మొట్టె పొగరు ఎక్కువ ఉంటుంది. చెప్పాను కదా మీకు ఇందాకనే, మన వాళ్ళ దగ్గర పొగరు ఎక్కువ. వాళ్ళు ఎట్లా అంటే బయట ఉన్న వాళ్ళు, వర్క్ వచ్చిన వాళ్ళే, సార్ నమస్తే సార్, నమస్తే సార్ అంటారు. మన వాళ్ళ దగ్గర ఏంటంటే కొంచెం క్రేజ్ బాగానే పొగరు. మీకు బంగారం ఒకటి చెప్పనా, 2 చెప్పనా అయినారా మీరు? అవును. ఆ అమ్మాయి
మా దగ్గర ఎదిగింది. అమ్మాయికి పాపం అసలు ఇక ఏం చెప్పాలి, ఇది లేదు తింటానికి అప్పట్లో. అట్లాంటి అమ్మాయి ఇప్పుడు అవపడుతుందా? ఫోటోలు దిగమంటే ఏయ్ అమ్మో ఫోటోనా, ఏయ్ నీ ఫోటోనా అన్నది. ఇప్పుడు ఉందా? అస్సలు లేదు. ఆ ముట్టె పొగరే ఎవరికీ ఉండొద్దు. ఎంత ఎత్తి ఎదిగామా అనేది కాదు, ఎంత మంచిగా ఉన్నామా, ఎంత మంచిగా ఎదిగామా, 10 మందికి సపోర్ట్ చేసామా అనేది కావాలి. ఇవాళ ఇప్పుడు కాలాలు ఉన్నాయి, 4 కాలాలు ఉన్నాయా లేవా? 4 కాలాలు మారుతున్నట్టే మనుషులు కూడా మారద్దు, కాలాలు కాబట్టికే మారుతుండాలి. ఈ జనాలు ఏంటంటే మరీ ఘోరం అనమాట. ఏదో సోషల్ మీడియాలో కొన్ని ఫాలోవర్స్ రాగానే ఇంత రాగానే అంత రాగానే బిల్డప్ కొడుతుంటారు కాబట్టి మన వాళ్ళు ఎదగరు. ఎదిగినా ఈ పక్కనోడు వారవాడు, ఓకే. అలా ఉంటారు. అండ్ ఇంకోటి మీ యూట్యూబ్ ఛానల్లో చూసాం, డబ్బుల గురించి సంథింగ్ గేమ్ అనేసి మీరు రోడ్ మీద ఇట్లా డబ్బులు పెడతామని. సో అలాంటి వీడియోస్ చేయడానికి రీజన్ ఏంటి అసలు? అంటే ఇప్పుడు నేను మొన్నటి వరకు ఏం చేశానంటే, నాకు మొన్న రీసెంట్గా కార్ ఒకటి కొన్నప్పుడు ఒక 30 lakhs పెట్టి ఒక చిన్న వీడియో చేశా. హాయ్ ఫ్రెండ్స్, అందరు కూడా నన్ను ఎవరైతే ఫాలో చేస్తున్నారో ఫాలో అయిన వాళ్ళకి అందరికి హెల్ప్ చేస్తాను. నన్ను నమ్మి ఆ వీడియోని 3 daysలో 10 million చూశారు. ఓకే. 3.5 lakh ఫాలోవర్స్ వచ్చారు. నన్ను నమ్మిరు కాబట్టి జనాలు పాపం అందరూ ఉంటారు. 3.5 lakh అంటే ఎక్కడెక్కడో ఉంటారు. ఎందుకు వీళ్ళకి చిన్న గేమ్స్ అని చెప్పి అక్కడక్కడ 500 పెట్టేవాడిని. అవి ఎవరు తీసుకుంటారో నాకైతే తెలియదుగా. చాలామంది ఏమంటారంటే మాస్టర్ మీరు ఎక్కడ పెడుతున్నారో తెలియదు, ఎవరు తీసుకుంటారో తెలియదు అన్నాడు. ఏం చేశా, సరే మీ ఎవరెవరు బాధలు ఉన్నాయో వాళ్ళందరూ నాకు కామెంట్ పెట్టమని పెట్టా. ఈ కామెంట్ పెట్టిన కొంతమంది తీసుకొని ఒక ప్రోగ్రాం పెట్టా, గేమ్ హంట్ అని. ఓకే. ఒక పిల్లగాడిని తీసుకొస్తా, 1 ఎకరం ప్లేస్లో అక్కడక్కడ మట్టి పోసి డబ్బులు పెడతా. ఒక 1000 రూపాయలు, 500, 1000 రూపాయలు అట్లా పెడతా. అవి కరెక్ట్గా 10 minutes టైంలో అవి పట్టుకొచ్చి నా దగ్గరకు వస్తే నీకే డబ్బులు అయ్యి. ఓకే. అది పెట్టా. జనాలకు అది నచ్చలే, ఇదే నచ్చింది. ఎవడో తీసుకుపోయి అదేమో సాయంత్రం వరకు 5 లక్షలు దాటేది, ఇదేమో 1500 కూడా పోట్లే. వీడికి ఇచ్చేస్తున్నాం కదా మనం. అవును. అంటే అబద్ధం. అది ఎవడు దాన్నే జనాలు కావాలి అని అనుకుంటారు. ఇప్పుడు మనం అది పెడతాం, అది ఎవడు తీసుకుంటాడో తెలియదు. అది నేను మీరే తీసుకుంటున్నా, కూడా తెలీదు. ఇది రియల్గా ఇస్తానంటే చూడట్లే. ఓకే. మీరు చెప్పండి, ఇక నేను ఏది చేసినా మంచిగా చేస్తే వాల్యూ లేదు అసలు. మంచిగా చేస్తే చూసేటోళ్ళే లేరు. మా భార్య నేను వివాహ భోజనం ఛానల్ పేరు, ఆ ఛానల్ పెట్టి 40,000 దాకా ఖర్చు పెట్టినాం. రోజు పొద్దున్నే లేవని మా భార్య మంచిగా పప్పు అన్నీ వండి ప్యాకింగ్ చేసి అందరికి పంచిపెట్టేవాళ్ళం. ఆ వీడియో అప్లోడ్ చేస్తే 100, 200, 300, 400 వ్యూస్ అంతే. నేను చేయను, ఛానల్ పేరు మార్చేయమంటే మార్చేసిన. బషీర్ మాస్టర్ మున్ని అఫీషియల్ అని పెట్టినా, పక్కన పడేసినాం. ఇంకా ఛానల్ పెట్టేసిన తర్వాత మున్ని అడిగింది అనమాట, ఇంకేం చేద్దాం యూట్యూబ్ చేద్దాం అంటే, నన్ను పోలీసులకు పట్టిస్తావా అన్న. ప్రాంక్. సరే అన్న. 2 డ్రామా ఆర్టిస్టులను పెట్టి నేను పడుకుంటా, పోలీసులను పట్టుకొస్తారు. మా ఇంటికి వచ్చి గడావిడి చేస్తారు అనమాట. ఆ వీడియో మీద నాకు 5 లక్షలు వచ్చినాయి. మా మిస్సెస్ బషీర్ మాస్టర్ ఇదేనా అనే వీడియో 100 ఏమో దాటింది. 15 సెకండ్ల వీడియో 100 ఏమో దాటింది. అంటే దేనికి ఉంది చెప్పండి, మీరే చెప్పండి. మంచికి ఎక్కడ లేదు, చెడుకే ఉంది. మళ్ళీ వీళ్ళు చెడు చేస్తేనేమో ఏందిరా అంటారు, మంచి చేస్తేనేమో ఫోన్ చూడరు, దానికి కామెంట్ కూడా పెట్టరు. ఇప్పుడు మొన్న నేను లడ్డూకి పోయినా, నేను ఒక ముస్లిం, బీబీ నాంచారు ఎవరు ముస్లిమేగా. నేను తిరుపతికి పోయి లడ్డూ బాగుంది ఫ్రెండ్స్, మంచిగా ఉంది, మాకు దర్శనం బాగా జరిగిందని పెట్టిన. దాన్ని 50 మంది ట్రోల్ చేసి నన్ను ఏదో చేయాలనుకున్నారు. నేను ఇట్లా దులిపడ పడేసిన. నిన్న దానికి మొత్తం కామెంట్లే గలీజ్గా. ఈ చిన్న జీరయ్య స్వామి గారు బీబీ నాంచారి, ఆమె ఎవరో తెలుసా, ఆమె చాలా పెద్ద గొప్పరాలు, ఆమెకు కూడా ఒక మన దేవుడితో సమానం అని చెప్పి పెడితే దానికి నేను డూయేట్ చేసిన. దానికి కింద ఒక్కడు కూడా ఏ కామెంట్ కూడా పెట్టలే, 15 కామెంట్లు వచ్చినాయి. అంటే చూడండి, దొరికితేనేమో జుట్టు, లేకపోతే కాళ్ళు, అలాంటి జనము. కానీ నేను ఎవరికైతే భయపడను, తప్పు చేయను, తప్పు చేసినంత వరకు భయపడను, అలా ఉంటుంది అనమాట నాకు.